తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. మూడో ప్రపంచ యుద్ధం ముంగిట మానవాళి నిలబడిందా? శాంతి అనే మాట వినపడకుండా కేవలం తుపాకుల మోతలు, బాంబుల పేలుళ్లే పశ్చిమాసియాకు విధిరాతగా మారాయా? అవుననే అంటున్నాయి అక్కడి పరిస్థితులు. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మళ్లీ తీవ్ర రూపం దాల్చాయి. నిన్నటి వరకు గాజా, నేడు లెబనాన్. శవాల దిబ్బలుగా మారుతున్న నగరాలు, రక్తాశ్రువులు కారుస్తున్న అమాయక ప్రజలు. ఒక పక్క ఆకాశం నుండి కురుస్తున్న మృత్యు బాణాలు, ఇంకోవైపు భూమిని చీల్చుకుంటూ దూసుకురావడానికి సిద్ధంగా ఉన్న శత్రు సైన్యం. వెరసి పశ్చిమాసియాలో మరోసారి రగిలిపోతుంది. లెబనాన్పై ఇజ్రాయెల్ రక్షణ దళాలు మరోసారి యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. దక్షిణ తూర్పు లెబనాన్లో పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ఈ భీకర వైమానిక దాడుల్లో 31 మంది మృతి చెందారు. హిజ్బుల్లా సాయుధ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ అక్కడ ఉన్నది కేవలం ఉగ్రవాదులేనా? లెబనాన్ అంతర్గత శాఖ చెబుతున్న నిజాలు ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఏ పాపం తెలియని సామాన్య పౌరులే, మహిళలే, పసిపిల్లలే. బాంబుల మోతతో లెబనాన్ రాజధాని బేరూత్తో పాటు సరిహద్దు గ్రామాలు మరోసారి వణికిపోయాయి. ఇళ్ళు నిమిషాల వ్యవధిలోనే శ్మశానాలుగా మారిపోతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీస్తున్న దృశ్యాలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. వైమానిక దాడుల దాటికి లెబనాన్ ఇంకా కోలుకోకముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రపంచాన్ని షేక్ చేసే సంచలన ప్రకటన చేశారు. కేవలం ఆకాశం నుండే కాదు, ఇక భూమి మీద కూడా దాడులు ఉంటాయని హెచ్చరించారు. హిజ్బుల్లా ముఠాలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు లెబనాన్ సరిహద్దుల్లో త్వరలోనే భారీ స్థాయిలో గ్రౌండ్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. తమ దేశ పౌరుల రక్షణే తమకు ముఖ్యం, శత్రువులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పశ్చిమాసియాను మరింత భయకంపితం చేస్తున్నాయి. అంటే రాబోయే రోజుల్లో రక్తం ఏరులై పారడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇక ఈ యుద్ధంలో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు? గెలిపోటముల సంగతి దేవుడెరుగు. కానీ అహంకారాల మధ్య నలిగిపోతున్నది మాత్రం సామాన్య జీవితాలే. గణాంకాలు చెబుతున్న నిజాలు గుండెలను పిండేస్తున్నాయి. కేవలం ఈ ఏడాది మార్చి నెల నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన వరుస దాడుల్లో లెబనాన్లో మొత్తం 3200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3200 మంది అంటే కేవలం సంఖ్య కాదు, 3200 కుటుంబాల ఆశలు, ఆశయాలు, భవిష్యత్తు. నిన్నటి వరకు తమ పిల్లలతో సంతోషంగా ఉన్న తల్లులు ఈరోజు శవాల తిప్పలపై కూర్చొని విలపిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి వేదిక ప్రసంగాలు చేస్తున్నాయే తప్ప ఈ మారణ హోమాన్ని ఆపడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఇక ఇజ్రాయెల్ తీరు చూస్తుంటే శత్రువుని సర్వనాశనం చేసే వరకు ఆగేలా లేదు. అటు హిజ్బుల్లా కూడా ప్రతీకారంతో రగిలిపోతుంది. ఫలితంగా పశ్చిమాసియా మొత్తం మళ్లీ యుద్ధ భయంతో, సర్వనాశనపు చీకట్లతో వణికిపోతుంది. ఒకవేళ ఇజ్రాయెల్ గనుక లెబనాన్పై గ్రౌండ్ ఆపరేషన్స్ ప్రారంభిస్తే ఈ మంటలు మిగతా అరబ్ దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. మానవత్వం మంట కలిసిపోతున్న ఈ రోజుల్లో ఈ యుద్ధ జ్వాలలు ఎప్పుడు చల్లారుతాయో, ఆకాశం నుండి కురిసే బాంబుల వర్షం ఎప్పుడు ఆగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.